నుంచి మన బాబులాలన్న మాటలనే ఏందో. బాబులాలన్నా నమస్తే అన్న. నమస్తే నమస్తే. బాగేనా? బాగేనా. అసలు ఇది పత్తా లేకపోతే ఏమంటారు అన్న దీన్ని? కందిచేనా ఉప్పలన్నా? కరెంటు తీగలకు తగులుతున్నట్టుందిగా. పోయిన సంవత్సరం ఉప్పలన్నా 5 లీటర్ల బాటిల్ అనేది తీసుకోవటం, ఆ తర్వాత పోయిన సంవత్సరం అనేది వేయటం, ఈ సంవత్సరం విత్తన శుద్ధి దగ్గర నుంచి అని పత్తి చేయటం. వాస్తవంగా చూడండి, అసలు మానుకోట జిల్లాలోనే మీరు చూడండి, ఇది స్టార్టింగ్. ఇది చూడండి ఎన్ని పంగలు వచ్చినాయి, ఎలా వచ్చినాయి ఏందనేది మీరు చూడండి. ఇప్పటికీ దాదాపు ఏందనంటే క్రాప్ అన్ని కూడా ఏంటంటే పత్తి అంతా కూడా ఏంటంటే లూడిపోయింది. మేము ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాం, మే నెలలోనే వీడియో తీస్తాం ఆర్పిఎస్ వాడిన దానికి, మిగతా స్టార్టింగ్ లో అవసరం లేదని చెప్తా ఉంటాం. ఈ రకంగా పత్తి అనేది బాబులాల్ గారి పత్తి అండి. ఇదంతా చూడండి ఎంత క్రాప్ వచ్చింది. క్రాప్ చూడండి, కాయన్ అనేది మీరు చూడండి. ఆర్పిఎస్ 76. బాబులాల్ గారు ఎన్ని 5 అడుగులు ఉంటారా సార్ మీరు? 5 అడుగులు. బాబులాల్ గారి కంటే కూడా ఒక 2 జానలు పైకి తుంచేశారు. ఇది ఇదంతా కూడా ఆర్పిఎస్ యొక్క రిజల్ట్ మిత్రులారా. రైతు మాటల్లో విందాం మనం. బాబులాల్ గారు ఆర్పిఎస్ 76 ని పత్తికి ఎలా వాడారు, మీ యొక్క అనుభవం చెప్పుదురండి గురువు గారు. విత్తన శుద్ధితో స్టార్ట్ చేస్తున్నా. ఓకే. ఒక 2 సార్లు కింద అడుగులు వేసాను, ఎకరానికి 1 లీటర్ చొప్పున. ఓకే. లీటర్ చొప్పున వేసినాక ఒక్కసారేమో 1-2 సార్లు పైన స్ప్రేయింగ్ చేసిన. ఓకే. అంతవరకే చేసినా గానీ చాలా మంచి రిజల్ట్ ఉందన్న. ఓకే. ఇప్పుడు దాదాపు ఒక్కొక్క చెట్టుకి ఇప్పుడు 150 కాయల వరకు తీసేసాం. 150 కాయల వరకు తీసేసాం. ఇప్పుడు ఇంకా 100 నుంచి 120 కాయలు. మీరే చూడండి, లైవ్ లో చూడండి. అవునవును, లైవ్ లో చూస్తే అవును. ఇదంతా కూడా లైవ్ తోట. అంతా కూడా 100 కాయలు ఉన్నాయి. 100 కాయల చిల్లర అనేది ఉండటం జరిగింది. ఇది చూడండి, తీసినవి అంతా కూడా ఏంటంటే తీయటం జరిగింది. ఇవన్నీ తీసినాయి. తీసిన తర్వాత కూడా చెట్టు ఒరిగింది, మళ్ళీ ఇంకో చూడండి కింద పడ్డది మొత్తం. ఇదంతా కూడా క్రాయ. ఇది ఆర్పిఎస్ 76 మిత్రులారా. ఆర్పిఎస్ 76 చాలా బాగుంది. రైతులు అయితే యూజ్ చేసుకోవాలి. అంతేనా? ఇప్పుడు ఎందుకంటే అవకాశం వచ్చినప్పుడు యూజ్ చేసుకోకుండా అవి ఇవి చేసుకొని మనకు ఫ్యూచర్ ఇచ్చేదే ఈ భూమి కదా. భూమిని పాడు చేసుకొని మళ్ళీ మన ఇబ్బందులు పాడుపడి గత తరానికి కూడా ఇబ్బంది పెట్టకుండా మనం అయితే ముందుకు సాగితే మనం అందరం హెల్దీగా ఉంటాం. ప్రతి ఒక్క పంటకు మనం తిన్నా గానీ మన హెల్త్ బాగుంటది. ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్ కూడా చాలా బాగుందన్న. రైతులందరూ అయితే వాడొచ్చు. ఈ విధంగా అయితే